హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్. నేనైతే వైజాగ్ కాలనీకి అయితే వెళ్తున్నాను. మేము ఊరికైతే వచ్చున్నాం కదా, మా అల్లుడి హోలీ సెలబ్రేషన్స్కి. సో మా ఊరు పక్కనే ఇలా వైజాగ్ కాలనీ అయితే ఉంది. వైజాగ్ కాలనీ అందరికీ తెలిసే ఉంటుందండి, టూరిస్ట్ ప్లేసే. సో మాకు ఒక 6 to 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది పక్కనే. సో మేమైతే మధ్యాహ్నం అట్లా వెళ్దామనేసి అనుకున్నాము. సో ఈవినింగ్ టైం 4 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము. పక్కనే ఒక 10-15 మినిట్స్లో చేరుకుంటాము. వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. సో ఇదే ఊర్లో ఫిషెస్ అయితే అక్కడికక్కడ ఫ్రై అండ్ మనకి కర్రీ కావాలంటే వండిస్తారు. చాలామంది వస్తూ ఉంటారండి వైజాగ్ కాలనీ చూడడానికి. ఊరికి వచ్చినప్పుడు మేము కూడా చూడడానికి అయితే వస్తాము. సో ఇక్కడ అయితే వాటర్ అనేది చాలా తక్కువగా ఉండే. నార్మల్గా దసరా టైంకి అలా వచ్చినప్పుడు అయితే ఫుల్ వాటర్ ఉంటుంది. సో ఈసారి ఎండలు ఎలా ఉన్నాయండి, అసలు వర్షాలే లేవు. ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయ్యాయి వర్షాలు. ఇక్కడ వరకు వాటర్ ఉంటుండే, ఈసారి అయితే అసలు లేదు. ఆల్రెడీ ఎవరో వచ్చున్నారు. అంటే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తారండి. చాలా వరకు టూరిస్ట్ వచ్చి పోతారు. చూసారు కదా, దిగంగానే మా అక్క అండ్ మా విన్నీ అయితే ఉరుకుతున్నారు లోపలికి స్నానం చేయడానికి. చూసారు కదా, బోట్స్ అయితే అలాగే ఉన్నాయి ఖాళీగా. టూరిస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ బోట్స్లో ఇటు నుంచి ఆ చివరికి వెళ్ళేసి వస్తారు. బట్ ఈసారి అయితే ఎవరు వస్తలేరు ఎండకి. ప్లస్ వాటర్ కూడా చాలా తక్కువే ఉంది కాబట్టి మా ఊళ్ళో అయితే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ నేను కూడా చేశాను అనుకోండి. చూస్తున్నారు కదా, మంచిగా స్టిల్స్ అయితే వేస్తున్నారు, మంచి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మా హనీకి అయితే వాటర్ అంటే పిచ్చి. లాస్ట్ ఇయర్ మేము చెన్నైకి అయితే వెళ్ళామండి. ఆ బీచ్లో అయితే కొంచెం ఉంటే ఆ తెప్పల్లో పోతుండే. అంత వాటర్లో కూడా అసలు భయపడలేదు. నేనైతే షాక్ అయ్యా, ఎక్కడున్నావు నాన్న అనేసి. తనైతే మిస్ అయిపోయిందని అనుకున్నా నేను. అసలు అంత ఘోరమైంది. ఒక్కసారి పెద్దగా వచ్చిందండి తెప్ప. ఆ తెప్పలో అసలు లేనే లేదు. ఎంత వెతికినా అసలు దొరకలేదు. లాస్ట్లో చూస్తే మా ఫ్రెండ్ అక్క నా డ్రెస్లో దాచుకుంది. సో ఇలా అయితే జరిగింది. అప్పటి నుంచి నాకు చాలా భయము హనీని లోపలికి పంపించాలంటే. కానీ తనైతే అస్సలు భయపడలేదు. అండ్ లోతు కూడా అంత లేదు, చిన్నపిల్లలు ఎంజాయ్ చేసే అంత లోతే ఉంది. అండ్ మా హనీ పాప వాళ్ళ పెద్ద డాడీతో ఫొటోస్ అయితే దిగింది. అలాగే చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేసింది. ఇక్కడ వచ్చేస్తే చూసారా డక్స్ ఎన్ని ఉన్నాయో, చాలా బాగా అనిపించిందండి. లోతు అస్సలు లేదు. ప్లస్ మేము డక్ని కూడా పట్టుకున్నాము. అండ్ చూస్తున్నారు కదా, అవి పట్టుకోవడానికి వెళ్తుంటే అస్సలు దొరుకుతలేవు, చాలా ఉన్నాయి. గుంపులో మెల్లగా వెళ్ళి పట్టుకొని ఒక స్టిల్ అయితే దిగాము. అండ్ మా హనీ వచ్చేసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. వాటర్ కనిపిస్తే చాలండి, తనకి చాలా ఎంజాయ్ చేస్తుంది. బోట్లో ఎక్కుదామని అనుకున్నాము. బోట్ వాళ్ళు ఎవ్వరు లేరు, జస్ట్ బోట్సే ఉండే. బోట్ నడిపించే వాళ్ళు ఎవ్వరూ లేరు. సో అలా కొంతసేపు ఎంజాయ్ చేసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్.